ఓకే అండి, మనం ఈ క్లాస్లో స్ట్రింగ్స్ మెథడ్స్ గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే జావా స్ట్రింగ్ కంపారిజన్. జావాలో మనం స్ట్రింగ్స్ని ఏ విధంగా కంపేర్ చేస్తాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఏవేవైతే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో, ఈ కంప్లీట్ కోర్సెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అవి అండ్ అడిషనల్ కోర్సెస్ చాలా మన వెబ్సైట్లో నేను కంప్లీట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాల్సిన కోర్సెస్ తెలుగులో నేర్చుకుందామంటే అవి మీరు అక్కడే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ నెంబర్ ఇస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మా టీం మీతో రెస్పాండ్ అవుతారు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. We can compare strings in Java on basis of content and reference. మనం జావాలో స్ట్రింగ్ని ఏ విధంగా కంపేర్ చేస్తామంటే, మొదటిగా కంటెంట్ అంటే ఆ స్ట్రింగ్లో ఉన్న డాటాని బేస్ చేసుకుని కంపేర్ చేస్తాం. అండ్ రెండోదిగా ఆ స్ట్రింగ్ ఎందులో ఉందో ఆ రిఫరెన్స్ని బేస్ చేసుకుని కంపేర్ చేస్తాం. రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ స్ట్రింగ్. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, స్ట్రింగ్స్ యొక్క క్లాస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం. సో వీ కెన్ కంపేర్ స్ట్రింగ్స్ ఇన్ జావా ఆన్ బేసిస్ ఆఫ్ కంటెంట్ అండ్ రిఫరెన్స్. ఇది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే, అథెంటికేషన్ పర్పస్, సార్టింగ్ చేసుకోవడానికి, లేకపోతే రెఫరెన్స్ని మ్యాచ్ చేసుకోవడానికి, అంటే అడ్రస్ని మ్యాచింగ్ చేసుకోవడానికి, ఇలా డిఫరెంట్ సినారియోస్లో మనకి ఈ స్ట్రింగ్ కంపారిజన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అవి కంపేర్ చేసుకున్నప్పుడు ఈ యూజర్కి ఈ పాస్వర్డ్ కరెక్టా అవునా కాదా అనేది మనం అక్కడ కంటెంట్ కంపారిజన్ అవుతుంది. మనం ఐపీ అడ్రస్లు చెక్ చేసుకున్నప్పుడు రిఫరెన్స్ కంపారిజన్ అవుతుంది. అలా రియల్ టైంలో మనకి యూజ్ అవుతుంది. అండ్ దేర్ ఆర్ 3 ways టు కంపేర్ స్ట్రింగ్స్ ఇన్ జావా. మనం ఈ స్ట్రింగ్స్ని కంపేర్ చేసుకోవడానికి జావాలో 3 waysలో మనం కంపేర్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసి బై ఈక్వల్స్ మెథడ్ని యూజ్ చేసుకుని కంపేర్ చేసుకుంటాం. అదేవిధంగా డబల్ ఈక్వల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని కంపేర్ చేసుకుంటాం. అదేవిధంగా థర్డ్ వే బై యూజింగ్ కంపేర్ టు అనే మెథడ్ని యూజ్ చేసుకుని మనం ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసుకుని మనం జావాలో స్ట్రింగ్ కంపారిజన్ అనే ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ మెథడ్ స్ట్రింగ్ కంపారిజన్ బై యూజింగ్ ఈక్వల్స్ మెథడ్ని యూజ్ చేసుకుని స్ట్రింగ్ కంపారిజన్ అనేది ఎలా పెర్ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ద స్ట్రింగ్ ఈక్వల్స్ మెథడ్ కంపేర్స్ ద ఒరిజినల్ కంటెంట్ ఆఫ్ ద స్ట్రింగ్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని బేస్ చేసుకుని కంపారిజన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ కంపేర్స్ వాల్యూస్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, ఆ యొక్క ఈక్వాలిటీని సమంగా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఏమి చెక్ చేస్తుందండి, ఆ స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ వాల్యూస్ని. ఓకేనా, దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు బి రిమెంబర్. స్ట్రింగ్ కంపారిజన్ బై ఈక్వల్స్ మెథడ్లో ఎప్పుడు కంటెంట్ లోపల ఉన్న డేటా లేకపోతే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని స్ట్రింగ్ కంపారిజన్ అనేది జరుగుతుంది. అండ్ స్ట్రింగ్ క్లాస్ ప్రొవైడ్స్ 2 methods. దీనికోసమని మనకి 2 methods మనకి ప్రొవైడ్ చేసింది స్ట్రింగ్ క్లాస్ అనేది. ఫస్ట్ వచ్చేసి ఈక్వల్స్, పబ్లిక్ బులియన్ ఈక్వల్స్, విత్ ఇన్ పెరాన్సిస్ మనం ఆబ్జెక్ట్ అనేది సెండ్ చేసుకుంటాం. కంపేర్స్ అంటే ఏదైతే ఆబ్జెక్ట్తో మీరు కంపేర్ చేద్దాం అనుకుంటున్నారో ఆబ్జెక్ట్ అనేది విత్ ఇన్ పెరాన్సిస్ మనం ఇస్తాం. కంపేర్స్ దిస్ స్ట్రింగ్ టు స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్. మనం ఈ పర్టికులర్ స్ట్రింగ్ని మనం స్పెసిఫై చేస్తున్న ఆబ్జెక్ట్తో కంపేర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మెథడ్ పబ్లిక్ బులియన్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. అండ్ సేమ్ విత్ ఇన్ పెరాన్సిస్లో మనం స్ట్రింగ్ ఇచ్చుకుంటాం, స్ట్రింగ్ అనదర్. అండ్ కంపేర్స్ దిస్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్ ఇగ్నోర్ కేస్. అంటే ఇగ్నోర్ కేసులో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇగ్నోర్ కేస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ క్యాపిటల్స్ మాట. క్యాపిటల్స్ స్మాల్ లెటర్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఇది పట్టించుకోదు. ఒకవేళ మనం ఇగ్నోర్ కేస్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అది కూడా పట్టించుకుంటుంది. ఓకేనా, ఒకవేళ మీరు ఇగ్నోర్ కేస్ ఇస్తే మాత్రం అది పట్టించుకోదు. ఓకే, లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఎక్లిప్స్. ఓకే, ఇక్కడ నేను జస్ట్ తెలుగు టెక్ స్టెప్స్ అనే ప్యాకేజ్ ఇచ్చాను. అదేవిధంగా ఎగ్జాంపుల్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాను. విత్ ఇన్ దట్ ఐఎమ్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ మెథడ్లో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ స్ట్రింగ్లో తెలుగు అనేది ఇచ్చా అండ్ దట్ స్ట్రింగ్ నేమ్ ఇది S1. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్లో నేను S2 అనేది ఇచ్చా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే
ఎస్ స్ట్రింగ్ S3 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ S3. ఇక్కడ కూడా ఏం లేదండి, జస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకుంటున్నాం. మీరు ఫస్ట్ క్లాస్ కరెక్ట్గా ఏంటంటే ఇక్కడ ఏం లేదు, మనం స్ట్రింగ్ S1, S2 అండ్ S3 అనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్స్లో నేను తెలుగు అనేది పెట్టుకున్నా. ఓకేనా, అవి ప్లేస్ అయ్యి ఉన్నాయి. ఇలాగ మనం స్ట్రింగ్ లిటరల్స్ని యూస్ చేసుకుని క్రియేట్ చేసినప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి, ఇలా స్ట్రింగ్ న్యూ కీవర్డ్ని యూస్ చేసుకుని క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి, ఎలా రెఫరెన్స్ ఇస్తుంది, ఏ స్ట్రింగ్కి ఏ రిఫరెన్స్ యూజ్ అవుతుంది, ఇవన్నీ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో నవ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ కంపారిజన్. ఓకే, ఇప్పుడు నేను స్ట్రింగ్ 4 S4 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. అందులో తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అనేది ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ కంపారిజన్ S1లో ఏముందండి, తెలుగు ఈజ్ ఈక్వల్స్ టు S2. S1లోని తెలుగు ఉంది, S2 తెలుగు ఉంది. సో ఇక్కడ మనకి ట్రూ అనేది వస్తుంది. S1లో ఏముందండి, మనకి S1 ఈక్వల్స్ టు తెలుగు అండ్ S2 ఈక్వల్స్ టు తెలుగు. సో ఇక్కడ కంటెంట్ కంపారిజన్ కాబట్టి రెండు తెలుగు, ఈ ఆబ్జెక్ట్స్లోని S1, S2 రెండు ఆబ్జెక్ట్స్లోని తెలుగు ఉంది కాబట్టి ఇట్స్ అ ట్రూ. అండ్ నెక్స్ట్ S3, S2 చూడండి, సారీ S1 అండ్ S3, S1లోను అండ్ S3లోని మనకేముందండి రెండు, వీ హ్యావ్ బోత్ కంటెంట్ అక్కడ తెలుగే ఉంది. సో ఇక్కడ కూడా ట్రూ. ఫైనల్ కేస్, లెట్స్ సీ ఫైనల్ కేస్. S1 ఈజ్ కంపేర్డ్ విత్, ఇప్పుడు S1 మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, S4తో కంపేర్ చేస్తున్నాం. S4లో మనకి ఏముందండి, టెక్స్ట్ స్టెప్స్ అనేది ఉంది. సో ఇట్స్ నాట్ ట్రూ, ఇది ఫాల్స్. మన ఎక్స్ప్లెయిన్ చేసుకున్న కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం, అవుట్పుట్ ఏమొస్తుందో చూడొచ్చు. ఎస్, మనం ఏదైతే చెప్పుకున్నామో అదే వచ్చింది, ట్రూ ఫాల్స్. ఎందుకోసం మనకి ట్రూ అండ్ ఫాల్స్ వచ్చినాయండి, మనకి ఇచ్చిన మెథడ్స్ రిటర్న్ టైప్ ఎంత, బులియన్స్. ఇందాక నేను మెథడ్స్ చూపించాను కదా, ఆ మెథడ్స్కి రిటర్న్ టైప్ ఏముంది, బులియన్ ఉంది. కాబట్టి ఇది ట్రూ ఆర్ ఫాల్స్లో మనకి కంపారిజన్ అనేది చెప్తుంది. అండ్ ఇగ్నోర్ కేసు కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను S5 అనే కొత్త స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. అందులో నేను తెలుగు అనేది ప్లేస్ చేసుకున్నాను, కాకపోతే స్మాల్ లెటర్స్లో ప్లేస్ చేశాను. సో ఇక్కడ ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను కంపారిజన్ అనేది పెర్ఫామ్ చేస్తాను S1కి అదేవిధంగా S5కి. చూడండి ఇక్కడ S1 డాట్ ఈక్వల్స్ టు S5. ఓకే, నేను ఇప్పుడు కంపేర్ చేసి రన్ చేస్తున్నా. యాక్చువల్గా కంటెంట్ ఒకటే ఉంది, తెలుగు, బట్ ఇక్కడ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్లో ఉంది. సో అట్ దట్ టైం మనం ఏం చేస్తామంటే వీ ప్రొవైడ్ ద ఇగ్నోర్ కేస్ అనేది ఇస్తే అది అప్పుడు అప్పర్ కేస్ లోవర్ కేస్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తా చూడండి, అట్ ద టైమ్ వీఆర్ రన్నింగ్ వీఆర్ గెటింగ్ ద ట్రూస్. ఓకే, ఒకవేళ మనం ఇది తీసేస్తుంటే మనకి ఆబ్వియస్గా ఫాల్స్ వస్తుంది. ఒకవేళ మనం అది ఉంచి ఈక్వల్స్ కేస్ని మనం రన్ చేసుకుంటే మనకి ఆబ్వియస్గా ట్రూ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ ఎక్స్ప్లెనేషన్, ఈక్వల్స్ మెథడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం. ఓకే అండి, మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేది డబల్ ఈక్వల్ ఆపరేటర్. మనం స్ట్రింగ్ కంపారిజన్ బై యూజింగ్ డబల్ ఈక్వల్ ఆపరేటర్ని యూస్ చేసి స్ట్రింగ్ కంపారిజన్ ఎలా పెర్ఫామ్ చేస్తాం అన్నది ఒకసారి చూద్దాం. ఈ డబల్ ఈక్వల్ ఆపరేటర్ కంపేర్స్ రిఫరెన్స్. ఓకేనా, దానికి అడ్రస్ని బేస్ చేసుకుని కంపేర్ చేస్తుంది, నాట్ బేస్డ్ ఆన్ వాల్యూస్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రూల్. వీ నెవర్ కన్ఫ్యూజన్ బిట్వీన్ ఈక్వల్స్ మెథడ్ అండ్ డబల్ ఈక్వల్ ఆపరేటర్. ఈక్వల్స్ మెథడ్ ఎప్పుడు కంటెంట్ని వాల్యూస్ని చూసుకుంటుంది అండ్ డబల్ ఈక్వల్ ఆపరేటర్ ఎప్పుడు రిఫరెన్స్ని అడ్రస్ని చూసుకుంటుంది. ఓకే, లెట్స్ సీ ఇంటూ ద ఎక్లిప్స్. ఒకసారి ఎక్లిప్స్లోకి వెళ్ళి మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, నౌ ఐఎమ్ గివింగ్ హియర్ డబల్ ఈక్వల్ ఆపరేటర్. ఇక్కడ నేను డబల్ ఈక్వల్ ఆపరేటర్ అనేది ఇస్తున్నాను, ఈక్వల్స్ మెథడ్ తీసేస్తున్నా, డబల్ ఈక్వల్ ఆపరేటర్ ఇచ్చాను. ఓకే, S1 డబల్ ఈక్వల్స్ టు S2 అండ్ S1 డబల్ ఈక్వల్ టు S3 అనేది నేను ఇస్తున్నాను. మిగతా కేసెస్ అన్నీ నేను తీసేస్తున్నా. ఓకే, ఇక్కడ రిమైనింగ్ ఈ యొక్క కేసెస్ నేను కామెంట్లో ప్లేస్ చేసుకుంటున్నాను.
లెట్స్ సి. ఇప్పుడు నేను డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఏ విధంగా వర్క్ అవుతుందో మనం చూడొచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు దిస్. ఫస్ట్ నేను ఐ వుడ్ లైక్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. S1 S2 మనం ఇప్పుడు ఇవి కూడా కన్సిడర్ చేయకూడదు కాబట్టి ఈ కామెంట్స్లో ఉన్నాయి కూడా నేను తీసేస్తున్నా. ఇది కూడా మారిపోతుంది. సో ఫస్ట్ మనకి S1 S2 అండ్ తర్వాత S1 అండ్ S3 ఇక్కడ వరకు మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం S1ని S2ని కంపేర్ చేసుకుందాం. రెండు యొక్క అడ్రస్ చూసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నప్పుడు ఏ విధంగా క్రియేట్ అవుతాయి అండ్ ఏ విధంగా ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి, రిఫరెన్స్ ఎలా ఉంటుంది అన్నది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేకపోతే మనం ఇక్కడ ఖచ్చితంగా రాంగ్ చేసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు విల్ సీ. ఓకే, మనం ఈ విధంగా 3 ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఈ విధంగా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ అనేది కూడా ఉంటుంది. ఈ స్టాక్ అనేది కూడా ఈ విధంగా మనకి ప్లేస్ అయి ఉంటుంది. ఈ స్టాక్లో మనకి ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ అనేది ఉంటుంది. వెనెవర్ వీఆర్ క్రియేటింగ్ దిస్ ఆబ్జెక్ట్ S1 అనేది మీరు ఎప్పుడైతే క్రియేట్ చేశారో ఈ స్టాక్లో వెళ్ళి ఉంటుంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. S1కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను దిస్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు బి రిఫర్స్ టు. ఇది దేనికి రిఫర్ చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. అండ్ దిస్ ఆబ్జెక్ట్ హ్యాస్ సమ్ అడ్రస్ ఉంటుంది కదండి, 1 2 3 4. ఓకే, దట్ ఈస్ ద అడ్రస్. ఇప్పుడు నేను రెండో ఆబ్జెక్ట్ S2, ఇప్పుడు దీని పని అయిపోయింది. ఇప్పుడు నేను S2కి వచ్చా. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం నాకు S2 అనేది ఇది స్ట్రింగ్ లిటరల్ కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏం చేస్తుందండి, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ముందు ఇట్ విల్ చెక్స్ ఆల్రెడీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఉంటే కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయదు. సో ఇది ఏం చేస్తుంది, సేమ్ రిఫరెన్స్ వచ్చేసి ఆ ఆబ్జెక్ట్కి రిఫర్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ రిఫరెన్స్ దీనికే రిఫర్ చేస్తుంది. సో దీని అడ్రస్ కూడా సేమ్ ఏమవుతుంది, 1 2 3 4. దీని అడ్రస్ కూడా 1 2 3 4 అవుతుంది. సో బోత్ హ్యావ్ సేమ్ అడ్రస్. అండ్ మూడోది న్యూ ఆపరేటర్ని యూస్ చేసి మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎవ్రీ టైం మనకి ఉందా లేకపోయినా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో కొత్త ఆబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంది అండ్ క్రియేట్ అవుతుంది. సో హియర్ న్యూ ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్. దెన్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ some address 2 3 4 5 6 like that. It has some address and it refers to this object and this refers to this particular object. Okay, సో ఇక్కడ S1కి S2కి అడ్రస్ అనేది సేమ్ ఉంది అండ్ S3కి వచ్చేటప్పటికి అడ్రస్ మారిపోయింది. సో రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి S1 S2 కంపేర్ చేసినప్పుడు ట్రూ రావాలి అండ్ S1 S3 కంపేర్ చేసినప్పుడు ఫాల్స్ రావాలి. ఇప్పుడు అది వచ్చిందో లేదో మనం చూద్దాం. అండ్ నౌ ఐఎమ్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎస్ వాట్ వి గెట్, మన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా సరిపోయింది. ఫస్ట్ పార్ట్ మనకి ట్రూ వచ్చింది అండ్ నెక్స్ట్ పార్ట్ ఫాల్స్ వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డబల్ ఈక్వల్ ఆపరేటర్ని యూస్ చేసుకొని మనం స్ట్రింగ్ని ఎలా కంపేర్ చేసుకుంటాం అనే సినారియో. నెక్స్ట్ ఓకే, లెట్స్ సీ స్ట్రింగ్ కంపారిజన్ బై కంపేర్ టు మెథడ్. అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ని కంపేర్ టు మెథడ్ యూస్ చేసుకుని ఎలా కంపేర్ చేస్తామంటే ఇక్కడ లెక్సికోగ్రాఫికల్ కంపారిజన్ జరుగుతుంది. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూసారా, ఆ లెటర్స్ని బేస్ చేసుకుని ఇక్కడ కంపారిజన్ అనేది చేస్తుంది. అండ్ రిటర్న్ ఎలా చేస్తుంది అంటే ఇంటీజర్ వాల్యూస్ని ఇది రిటర్న్ చేస్తుంది. అండ్ ఇట్ డిస్క్రైబ్స్ ఇఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్గా ఉంటే, లేకపోతే ఫస్ట్ స్ట్రింగ్ తక్కువ ఉంటే సెకండ్ స్ట్రింగ్ కన్నా గ్రేటర్ దాన్ ఉంటే, ఈ విధంగా ఉంటే మనకి కంపారిజన్ అనేది ఉంటుంది. ఒకసారి నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఫర్ సపోజ్ S1 అండ్ S2 ఆర్ ద 2 స్ట్రింగ్స్. మనకి 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. S1 S2 రెండు సమానంగా ఉన్నాయి అంటే లెటర్స్ ఏదైనా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ MOON మూన్ అనేది ఉంది అండ్ అవతల పక్క కూడా నాకు
XYZ 4 లెటర్లు ఉన్నాయి, రెండు ఈక్వల్ అని చెప్పి మనకి 0 సెండ్ చేస్తుంది. ఒకవేళ మూన్ కన్నా MOON మూన్ కన్నా తక్కువ లెటర్స్తో క్యాట్ అనేది ఉంది, CAT క్యాట్, అలాంటప్పుడు అది పాజిటివ్ వాల్యూ సెండ్ చేస్తుంది. S1 ఈజ్ గ్రేటర్ దెన్ S2. ఫర్ ఎగ్జాంపుల్ S1 S2 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు నెగిటివ్ వాల్యూ సెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూన్ MOON మూన్ ఉంది, బట్ స్టార్ S2 అనేది నేను స్టార్ ఇచ్చా, STARS స్టార్స్ ఒక లెటర్ ఎక్కువ ఇద్దాం, స్టార్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ సెండ్ చేస్తుంది. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ సరిపోయిందా లేదా అన్నది మనం ఎక్లిప్స్లో చూద్దాం. హౌ వీఆర్ యూజింగ్ కంపేర్ టు మెథడ్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ క్లాస్లో నేను S1 S2 S3 తెలుగు టెక్ అని తీసుకున్నాను. ఫస్ట్ S1 S2 కంపేర్ టు యూజ్ చేసుకుని కంపేర్ చేస్తున్నా. రెండు ఈక్వల్ కాబట్టి నాకు ఆబ్వియస్గా 0 అనేది వస్తుంది. అండ్ S1 S1 ఈజ్ గ్రేటర్ దెన్ కాబట్టి పాజిటివ్ అనేది రిటర్న్ చేస్తుంది. అండ్ S3 అదేవిధంగా S1 అంటే S3 అనేది ఆబ్వియస్గా చిన్నది కాబట్టి S1 కన్నా మనకి నెగిటివ్ వాల్యూ దాన్ని సెండ్ చేస్తుంది. ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. 1 minute. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు నాకు 0 పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఓకేనా, నెంబర్ ఏదైనా కావచ్చు, బట్ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ద వే హౌ వీఆర్ కంపేర్ ద స్ట్రింగ్స్. ఈ 3 వేస్లో మనం స్ట్రింగ్స్ అనేది కంపేర్ చేసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ హౌ జావా స్ట్రింగ్స్ ఆర్ కంపేర్. జావాలో స్ట్రింగ్స్ అనేవి ఏ విధంగా కంపేర్ అవుతాయనడానికి దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం స్ట్రింగ్ కంకాటినేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాం అన్నది చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.